అందరికీ నమస్కారం అండి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ఈరోజు 30వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి ఆహ్వానం. గీతా ప్రేమికులందరికీ కూడా నమస్సుమాంజలి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు అంటే మనము ఇప్పటి వరకు భగవద్గీతని చదివినప్పటికీ పఠన పారాయణ శ్రవణ ప్రచారం అంటున్నాం చూసారా, ఎన్నో పుస్తకాల ద్వారా ఎన్నో ప్రవచనాల ద్వారా చదివినప్పటికీ కూడా అందులో ఉన్నటువంటి రహస్యాలు మనం ఇప్పటి వరకు తెలుసుకోలేదు. రహస్యాలను ఛేదించినప్పుడే అందులో ఉన్నటువంటి లోతైన తత్వం మనం పొందబడుతుంది. దానికి కావలసింది ఏంటంటే కేవలం ఒక్క పని చేయాలండి. ఏమిటంటే 84 లక్షల జీవులలో ప్రాణులలో భగవంతుడు కేవలం మనిషికి మాత్రమే ఇచ్చినటువంటి బుద్ధినేత్రాన్ని జాగృతి చేసుకోవాలి. మనం ఈ యొక్క చర్చని 2వ అధ్యాయంలోని 41వ శ్లోకంతో ప్రారంభించుకుంటాం. అందులో బుద్ధిని నిశ్చయాత్మక బుద్ధి, దాన్ని వ్యవసాయాత్మిక బుద్ధి అంటాడు. అంటే నిశ్చయాత్మిక బుద్ధి అంటే చాలా స్ట్రాంగ్ అన్నమాట. కేవలం నేను బుద్ధినేత్రాన్ని వాడుకొని బుద్ధి అంగీకరించిన విధంగానే నేను ముందుకు వెళతాను. వ్యవసాయాత్మిక బుద్ధి, అవ్యవసాయాత్మిక బుద్ధి అంటాడు. అవ్యవసాయాత్మిక అంటే బుద్ధి ఉన్నది కానీ వాడుకోవడం లేదు మనం. వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేయ కురునందన. వ్యవసాయాత్మిక బుద్ధిలో ఒకటేనంట, మన కంక్లూజన్ ఒకటే ఉంటుంది. అది కరెక్టే ఇది కరెక్టే అంటే వ్యవసాయాత్మిక బుద్ధి కాదు. బహుశాఖాహ్యనంతాశ్చ బుద్ధయో అవ్యవసాయినాం అన్నాడు. ఎక్కడైతే మీ బుద్ధి నిశ్చయాత్మకంగా ఉండదో అక్కడ ప్రతిదాన్ని ఒప్పుకుంటాం. చివరి కంక్లూజన్ ఏంటి, మనం పొందలేమన్నమాట. అందుకని మనందరికీ భగవద్గీత తత్వం బోధపడాలంటే, ఈ రహస్యాలు బోధపడాలంటే ఏ గీతాన్ని మనం ఎక్స్రేగా చూస్తున్నాం అన్నమాట. ఈ ఎక్స్రేలో ఉన్నటువంటి ఏదైతే మనకి మొత్తం శరీరం ఉన్నటువంటి అంగాలన్నీ కనబడతాయో అదేవిధంగా ఈ రహస్యాలన్నీ మనకి అర్థం కావాలంటే మనకి ఏముండాలండి, వ్యవసాయాత్మక బుద్ధి ఉండాలి. ఇప్పుడు ఇదే ఒక విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకుని వ్యవసాయాత్మక బుద్ధితో మనం ముందుకు వెళదామండి. కాస్త ఇక్కడ మళ్ళీ ఆ చిత్రాన్ని ఒకటి షేర్ చేస్తాను. చిత్రం ద్వారా కొంచెం మీకు అర్థమవుతుంది. ఇది సృష్టి చక్రం. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ సృష్టి చక్ర జ్ఞానమే మనకు కావాలి. ఆత్మజ్ఞానము, పరమాత్మ జ్ఞానము మరియు సృష్టి చక్ర జ్ఞానం, ఈ మూడింటిని కలిపితే ఆధ్యాత్మిక జ్ఞానము అంటారు, స్పిరిచువల్ నాలెడ్జ్ అంటారు. ఓకే, ఇప్పుడు మనం తెలుసుకున్నది ఏంటంటే ఇక్కడ ఇదన్నమాట. మనము చాలా కూలంకషంగా ఇది భగవద్గీత అంటే తత్వవాదాన్ని అర్థం చేసుకుంటే హైలీ ట్రాన్స్పరెంట్ అండి. అంటే పారదర్శకత, అంటే ఎటువంటి మీకు డౌట్ ఉండదు అనమాట. మనకి ఏదైతే డౌట్ వస్తుందో ఆ డౌట్ ని భగవంతుడు తీర్చేస్తున్నాడు. ఆ యొక్క సంశయాన్ని నివృత్తి చేయడం కోసం చాలా సాయశక్తుల భగవంతుడు ప్రయత్నం చేస్తున్నాడండి. మీరు ఏం చేయవలసిందల్లా భగవద్గీత అంటే 574 శ్రీ భగవాను వాచ శ్లోకాలు అన్న ఒక కంక్లూజన్ మీరు రావాలి ముందుగా. ఎందుకంటే మనం ఏదైతే భగవద్గీత పరంగా వింటున్నామో, ఇది భగవద్గీత అని చెప్పి వింటున్నామో దానికి ఆధారాలు భగవద్గీతలో ఎక్కడ ఉన్నాయి అని మీకు మీరే ప్రశ్నించుకొని, లేకపోతే ఎవరైతే చెప్తున్నారో వాళ్ళని ప్రశ్నలు అడిగి ఆ విధంగా మీరు నిర్ధారించుకున్నట్లయితే మీరు నిశ్చయాత్మక బుద్ధిమంతులు అన్నమాట. ఇక్కడ పరమాత్మను దేవతలు మహర్షులు కూడా తెలుసుకోలేరు మనం చెప్పుకున్నాం. 2-3 కోణాల్లో చెప్పాము. ఇప్పుడు ఇంకొక కోణం మీ దృష్టికి తీసుకుని వెళ్తాను. భగవంతుడి గురించి ఏదైతే మనం ఒక అవగాహన లేకపోవటం వలన అందరినీ భగవంతుడు అనేస్తున్నాం. 23 కోట్ల దేవీ దేవతల్ని భగవంతుడు అనేస్తున్నాం. సాధువులు, సంతులు, ఋషులు, మునులు, సన్యాసులు వీళ్ళందరినీ భగవంతుడు అనేస్తున్నాం. అదేవిధంగా పీఠాధిపతులు, జగద్గురువులు, పెద్ద పెద్ద వాళ్ళు, ఇటువంటి వాళ్ళని కూడా భగవంతుడు అనేస్తున్నాం. ధర్మ స్థాపకులను సైతము మనం భగవంతుడు అనేస్తున్నాం. కానీ అసలు భగవంతుడు ఎక్కడైతే ఉన్నారో, అసలు భగవంతుడు ఎవరో వారి నుండి మనం దూరం అయిపోతున్నాం. అందుకనే ఈ రోజున భగవంతుడి నుండి మనం పొందగలిగేటువంటి గుణాలు, శక్తులు, దైవీ గుణాలు, దైవీ సంస్కారాలు, దైవీ శక్తులు, దివ్య జ్ఞానము
ఆది మధ్యాంతాల జ్ఞానము మనకి దొరకటం లేదు, మనం దూరం అయిపోతూ ఉన్నాం. ఇప్పుడు భగవంతుడు ఏం చెప్తున్నాడు? నేను ఒక్కడినే త్రిగుణాతీతుడిని అని గత ఎపిసోడ్ లో మనం చర్చించుకున్నాం. అంటే దేవీ దేవతలు కూడా త్రిగుణాలలోకి వస్తారంటారా అన్న సంశయము మనకి కొంతమంది కలగవచ్చు. కాబట్టి భగవంతుడు 18వ అధ్యాయంలోని 40వ శ్లోకంలో స్పష్టం చేస్తున్నాడు. అర్థమైందండి? ఆ శ్లోకంలో భగవంతుడు ఏమంటున్నాడంటే, దేహము ధరించిన ప్రతి ఒక్కరూ భలే వాళ్ళు దేవి దేవతలన్నా అవనివ్వండి, భలే వాళ్ళు ధర్మస్థాపకులు అవనివ్వండి, భలే వాళ్ళు సాధువులు సన్యాసులు, ఈ విధంగా జగద్గురువులు పీఠాధిపతులు, మహామండలేశ్వరులు, సంతులు సాధువులు ఎవరైనా కానివ్వండి, వాళ్ళకి దేహం ఉన్నది అంటే వాళ్ళు త్రిగుణాలలోకి వస్తారు, ద్వంద్వాలలోకి వస్తారు. 18వ అధ్యాయంలో 40వ శ్లోకము కొంచెం చర్చించుకొని మనం ముందుకు పెడదామండి. ముందుగా శ్లోకం వినండి. నతదస్తి పృథివ్యాం వా దివి దేవేషు వా పునః సత్వం ప్రకృతి జైర్ముక్తం యథేభిస్యాత్ త్రివిర్గుణై. ఇది శ్లోకం అండి. ఇక్కడ ఏమంటున్నాడు? ప్రతి ఒక్క దేహధారి ఇంక్లూడింగ్ దేవతలు కూడా త్రిగుణాలలోకి వస్తారు. ఒకసారి భగవద్గీతలో ఈ శ్లోకం గురించి ఏం చెప్పారో మళ్ళీ మీ ముందు చర్చిస్తాను. ఎందుకంటే ఏదో మసిపూసి మారడికి అయినట్టుగా ఏదేదో చెప్తున్నారండి బ్రహ్మకుమారి వారు మాకు భగవద్గీత గురించి. ఇప్పటి వరకు ఎవరు చెప్పలేదు, ఎవరి ద్వారా వినలేదు. సాక్షాత్తు భగవంతుడి ద్వారా స్థాపన కాబడిన సంస్థ కాబట్టి వారి ద్వారా చెప్పినటువంటి మహావాక్యాలు నేను 30 సంవత్సరాల నుంచి విన్నాను. కాబట్టి అది భగవద్గీత అని ఆయన చెప్తున్నారు, కాబట్టి భగవంతుడే చెప్తున్నారు, కాబట్టి అది అన్వయించుకొని మీకు స్పష్టంగా క్లియర్ చేస్తూ ఉన్నాను. ఇది విషయం గుర్తుపెట్టు. ఎక్కడ వినలేదు మీరు వినరు, రాబోయే రోజుల్లో వినరు కూడా. అందువల్ల నేనేం ముందుగానే స్టార్టింగ్ లోనే మీకు ఏం చెప్పాను? భగవద్గీత గురించి మీకు ఏవైతే ఎంతైతే పరిజ్ఞానం ఉన్నదో దానిని బ్యాంకు లాకర్లో పెట్టి లాకేసేయండి. ఇప్పుడు భగవంతుడు చెప్తున్నటువంటి తత్వాన్ని అర్థం చేసుకోండి, ఆధ్యాత్మిక దృష్టి కోణాన్ని అర్థం చేసుకోండి, అంధవిశ్వాసాన్ని విడిచిపెట్టండి, బుద్ధి నేత్రాన్ని తెరుచుకోండి. ఈ పూర్తిగా అయిపోతుంది. కొన్ని ఎపిసోడ్స్ లో ఈ ప్రవచనం పూర్తి అయిపోతుంది. తర్వాత మీరు బేరీజు వేసుకోండి. ఇప్పటి వరకు నాకు ఈ విధంగా అర్థం చేయించలేదు, ఏ విధంగా అర్థం చేసుకున్నాను అది, మరి ఇప్పుడు ఈ విధంగా అర్థం చేసుకున్నాను తత్వజ్ఞాన కోణంలో. ఈ రెండింటిని కంపేర్ చేసుకుని మీకు ఏ విధంగా ఇష్టమైతే ఆ విధంగా నడవవచ్చు. ఎవరు కూడా ఎవరిని ఫోర్స్ చెయ్యటం లేదు. కానీ సత్యం ఎప్పుడు సత్యమే, గుర్తుపెట్టుకో. ఒకసారి 18వ అధ్యాయంలో 40వ శ్లోకం ఏం చెప్పిందో చూద్దామంటే, నతదస్తి పృథివ్యాం చెప్పాను కదా, చాలా జాగ్రత్తగా వినండి. పృథివీ యందు, పృథివీ అంటే ఈ భూమండలం అండి. పృథివీ యందు గాని ఆకాశమునందు గాని, ఎందుకంటే మన స్వర్గం ఎక్కడ ఆకాశం ఉంది అంటావు, ఎక్కడైనా కానీ దేహాన్ని ధరించిన వాళ్ళు ఉంటే చాలు. పృథ్వీనందు గాని ఆకాశమునందు గాని దేవతల యందు గాని, అండర్లైన్, దేవతల యందు గాని మరే ఇతర లోకముల యందు గాని, ఎందుకంటే 14 లోకాలు, సువర్లోక భువర్లోక అని చెప్తారు కదా. ఏ లోకమైనా కానివ్వండి, మీ మనసులో ఉన్న డౌట్స్ అన్ని భగవంతుడు ఈ శ్లోకం ద్వారా తీర్చేస్తున్నాడు. ఏమంటున్నాడండి? పృథ్వీ యందు గాని ఆకాశమునందు గాని దేవతల యందు గాని మరే ఇతర లోకముల యందు గాని ప్రకృతి నుండి ఉత్పన్నములైన ఈ 3 గుణములు, ప్రకృతి నుండి ఉత్పన్నములైన ఈ 3 గుణములు, ప్రకృతి చెప్పాం కదా, సత్వం రజస్తమై ఇది గుణా ప్రకృతి సంభవా నిబద్ధంతి మహాబాహో దేహే దేహినం అవ్యయం అని 14వ అధ్యాయంలో అది గుణత్రయ విభాగయం. ఆ యొక్క అధ్యాయాన్ని పూర్తిగా క్షుణ్ణంగా స్టడీ చేయండి. అర్థమైందండి? ప్రకృతి ప్రకృతి అంటే దేహము అంటే ఈ దేహము, మనసు, బుద్ధి, సంస్కారాలు, పంచేంద్రియాలు, పంచతత్వాలు ఇవన్నీ కలుపుకొని 23 ఎలిమెంట్స్ అన్నమాట. ప్రకృతి నుండి ఉత్పన్నములైన ఈ 3 గుణములు లేకుండా ఏ ప్రాణియు ఉండదు. ఈ 3 గుణములు లేకుండా ఏ ప్రాణియు ఉండదు. అంటే దేహం ఉన్న ప్రతి ఒక్కరికి ఈ 3 గుణాలు ఉంటాయి. 2 ద్వంద్వాలు అంటే ఈ సుఖము, దుఃఖము, లాభము, నష్టం ఇవి ఉంటాయి. ప్లస్ ఇక్కడ 3 గుణాల ప్రభావంలో ఉన్నారు అంటే అర్థం ఏమిటి? సదాకాలికంగా శాశ్వతంగా ఒకే స్థితిలో ఉండరు.
అదన్నమాట మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. అంటే 33 కోట్ల దేవీ దేవతలు కూడా సత్య త్రేతాయుగాలు. ఇప్పుడు ఇది చూడండి, ఈ చిత్రం చూడండి, మిస్ అయిపోయాము. ఇందులో చూడండి, సత్యయుగములో ఉన్నటువంటి 3 కోట్ల దేవీ దేవతలు, అదేవిధంగా త్రేతాయుగంలో ఉన్నటువంటి 30 కోట్ల దేవీ దేవతలు, అదేవిధంగా వేల కొలది సంఖ్యలో ఉన్నటువంటి ఈ విధంగా సాధువులు, సన్యాసులు, ఋషులు, మునులు, సంతులు, ఆ మండలేశ్వరులు, అదేవిధంగా ఎంతో మంది ధర్మస్థాపకులు ఎవరైతే ఉన్నారో వీరందరికీ దేహం ఉన్నది అన్న సంగతి గుర్తుపెట్టుకోండి. సత్యత్రేతాయుగాలో ఉన్నటువంటి 33 కోట్ల దేవీ దేవతలు కూడా వారు, ఎందుకంటే శరీరం ఉన్నటువంటి వారు 2 ఎంటిటీస్ అని చెప్పుకున్నాం కదండి, ఒకటి శరీరము, ఒకటి ఆత్మ. శరీరం ఉన్న ప్రతి ఒక్కరు దేహధారి. ఆ దేహం నిలవాలి అంటే దేహాన్ని నడిపించేటువంటి ఆత్మ ఉన్నది. సో ఈ ఆత్మ శరీరం తీసుకుంటూ వదులుతూ, తీసుకుంటూ వదులుతూ ఏమవుతుంది? సత్యత్రేత ద్వాపర అదే ఆత్మ ప్రయాణం చేస్తుంది. సత్యయుగంలో దైవీ సంస్కారాలతో కూడుకున్న వస్త్రాన్ని ధరించింది. తర్వాత త్రేతాయలో కొన్ని 2-3 కళలు తగ్గినటువంటి ఆ వస్త్రాన్ని తీసుకుంది. రెండింటిని కూడా అద్భుతమైనటువంటి యుగము సత్యయుగము, త్రేతాయుగం అనేది, దాన్నే స్వర్గం అని అన్నారు. అక్కడి నుండి వస్త్రాలలో కళలు తగ్గిపోయి దైహిక భ్రాంతిలో ఉండేటువంటి వస్త్రాలు తీసుకుంటూ ద్వాపర యుగము తర్వాత కలియుగంలో 100% నేను దేహం అనేటువంటి ఆ భ్రాంతిలో ఈ వస్త్రమే జీవితం అనుకుంటూ గడిపేస్తున్న సన్నివేశం. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? దేవీ దేవతలు భగవంతుడు అని నిర్ధారించటం, అని భావించటం ఇప్పటి వరకు చేసినది అది భగవద్గీతలో భగవంతుడు అంగీకరించటం లేదు. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ, నేనొక్కడినే భగవంతుణ్ణి, నా ఒక్కడి యొక్క సంపూర్ణ పరిచయాన్ని నా ద్వారా నేనే తెలియచేస్తున్నాను. కాబట్టి మీరు నా యొక్క శరణు మాత్రమే పొందండి. ఇప్పటి వరకు అందరి శరణు పొందారు, కానీ మీ జీవితం శ్రేష్టంగా తయారవ్వలేదు. మీ యొక్క కష్టాలు, దుఃఖాలు, సమస్యలు ఉన్నారు. శ్రేష్ట కర్మలు చేయలేకపోతున్నారు. జానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ అంటున్నారు, కానీ ఆ పాప కర్మలు చేయడం మానడం లేదు. అన్నిటికీ ఒకే ఒక కారణం ఏంటంటే నన్ను మీరు గుర్తించలేకపోవడము. ఆ ఒక శ్లోకం మనం పరిపూర్ణంగా తెలుసుకున్నాము. ఇప్పుడు మనం ఏంటంటే పరమాత్మ ఎవరు, భగవంతుడు ఎవరు అనే క్వశ్చన్ మార్క్ లేకుండా చేసుకోవడం కోసం ఇన్ని రకాలుగా ఈ విధంగా భగవంతుడు చెప్తున్నారు. ఇప్పుడు మిమ్మల్ని 8వ అధ్యాయంలోని 28వ శ్లోకంలో తీసుకెళ్తున్నాను. అంటే ఇది ఎలిమినేషన్ ప్రాసెస్ అన్నమాట. భగవంతుణ్ణి ఏ విధంగా పొందలేము? భగవంతుడు ఒక్కడే అన్నప్పుడు భగవంతుడు అందరూ భగవంతుడే అన్నటువంటి ఒక స్థితి నుండి మనం భగవంతుడు ఒక్కరే అన్న స్థితిలోకి మనం వస్తున్నాం. దాని గురించి ఏం చేస్తున్నాడు? 7వ అధ్యాయం దగ్గర పెట్టుకోండి. 7వ అధ్యాయం 3వ శ్లోకం దగ్గర పెట్టుకోండి. అప్పుడు ఏమవుతుంది? 100కో కొద్ది మంది మాత్రమే నన్ను తెలుసుకుంటారు, నన్ను గుర్తిస్తారు. సో ఆ గుర్తించిన వర్గములోకి నేను రావాలి, ఖచ్చితముగా వచ్చి తీరుతాను. నన్ను అందులోకి రాకుండా చేసే శక్తి ఎవరి వద్ద లేదు, నేను ఖచ్చితంగా వస్తాను, బుద్ధి నేత్రాలు తెరుచుకుంటాను అన్న దృఢ నిశ్చయంతో ఉంటే మీరు ఆ పరమాత్మ యొక్క ఉనికిని ఇన్ని లక్షల మంది బ్రహ్మకుమారుల వలె మీరు కూడా ప్రాప్తి చేసుకుంటారు, అనుభూతి చేసుకుంటారు. ఆ పరమాత్మ యొక్క గుణాలు, శక్తులు తీసుకుంటారు. ఈ రోజు వరకు మనము యజ్ఞం చేస్తే భగవంతుడి కోసం యజ్ఞం చేస్తున్నాం, ఏదో మంచి జరుగుతుంది, భగవంతుడి ప్రాప్తి దొరుకుతుంది. అదేవిధంగా దాన పుణ్యాలు చేస్తున్నాము, అదేవిధంగా శాస్త్ర పఠన చేస్తున్నాము. శాస్త్ర పఠనం అంటే వేదాలు మొదలైనటువంటి శాస్త్రాల పఠన చేస్తున్నాము. చేసినప్పటికీ కూడా భగవంతుడి యొక్క స్పష్టమైన పరిచయము నేను ఇప్పటి వరకు పొందలేకపోయాను. మనసులో ఉన్నటువంటి భావన ముఖ్యం కాదండి, బిలీఫ్ సిస్టమ్ ముఖ్యం కాదు. ప్రపంచమంతా ఒక బిలీఫ్ సిస్టంలో ఉన్నంత మాత్రాన ఆ బిలీఫ్ సిస్టమ్ సత్యమైపోదు. అర్థమైందండి? అందుకనే ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడు? తత్వము అంటున్నాడు. తత్వము అంటే సత్యము, తత్వము అంటే తర్కము, తత్వము అంటే ఇంగిత జ్ఞానము. సత్యము, తర్కము, ఇంగిత జ్ఞానము, ఈ మూడింటిని విడిచిపెట్టినట్లయితే ఆ యొక్క జ్ఞానాన్ని తామసిక జ్ఞానము అని అంటారు. 18వ అధ్యాయంలోని 22వ శ్లోకం ఇప్పటికే చెప్పడం జరిగింది.
ఇక్కడ మనకి వ్యవసాయాత్మిక బుద్ధి మనకి ఇక్కడ అవసరం అన్నమాట. ఇప్పుడు ఒకసారి 8వ అధ్యాయంలోని ఆఖరి శ్లోకం అండి, 8వ అధ్యాయంలోని 28వ శ్లోకం, అంటే 28 శ్లోకాలు ఉన్నాయి అందులో. ఆఖరి శ్లోకం రాసుకోండి. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్ పుణ్యఫలం ప్రదిత్వా అత్యేతి తత్సర్వమిదం విదిత్వా ఈ పరం స్థానముపైతి చాద్యం. ఇది శ్లోకం అండి. చాలా అద్భుతమైనటువంటి, మనం ఏంటంటే కేవలం చదువుకుంటున్నాం, పారాయణ చేస్తున్నాం, కానీ ఈ శ్లోకంలో ఇంత లోతైన తత్వం ఉన్నది అని ఇప్పటి వరకు మనం గ్రహించలేదు. వేదేషు అంటే వేదాలు మొదలైనటువంటి శాస్త్రాలు. అర్థమైందండి? అంటే వేద పఠనము వలన కానీ, యజ్ఞ యాగాదుల వలన కానీ, వేదేషు యజ్ఞేషు అన్నాడు కదా, ఇప్పుడు యజ్ఞాలు రచిస్తున్నాం, ఎన్నో కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గవర్నమెంట్ వాళ్ళు కూడా పెద్ద పెద్ద యజ్ఞాలు చేస్తూ ఉన్నారు. చాలా మంది బాగా ధనం ఉన్నటువంటి వాళ్ళు కూడా వేద పండితులు పిలిపించి ఆ యొక్క యజ్ఞాలను కండక్ట్ చేస్తారు. 3 రోజులు 4 రోజులు చేస్తారు. ఏమంటే కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు దాని గురించి. యజ్ఞాల ద్వారా భగవంతుడి ప్రాప్తి జరుగుతుందా అనేది అనమాట ఈ ప్రశ్నకి సమాధానం ఇస్తున్నాడు ఇక్కడ. వేద పఠనము ద్వారా కానీ, యజ్ఞ యాగాదులు నిర్వహించడము ద్వారా కానీ, దాన పుణ్యములు చేయుట ద్వారా కానీ, వేదేషు యజ్ఞేషు తపస్సు అంటే ఏంటి? మీకు ఇక్కడ చూస్తారు కదా, ఇక్కడ చూపిస్తాడు ఒక చిత్రంలో. చిత్రం చూడండి ఒకటి, ఈ చిత్రం చూడండి. మధ్యలో ఒక ఋషి ఏం చేస్తున్నాడు, మధ్యలో తపస్సు చేస్తున్నాడు. మనం కూడా ఇక్కడ అప్పుడప్పుడు వింటుంటాం. ఎవరో ఒక మనిషి ఆయన ఒక బాక్స్ లో బంధించేసి భూమిలో తవ్వేసేసి అందులో పెట్టేసి మూసేసేస్తారండి. ఆయన గాలి కూడా పీల్చుకోడండి. 1 సంవత్సరం తర్వాత బయటకు వస్తాడు, చూడండి తీస్తున్నామని చెప్పి తీస్తాడు. అంటే ఆయన భగవంతుడా? చెప్పండి, ఎవరైనా మిరకల్ చేస్తే భగవంతుడా? ఎంతో మంది రిద్ధి సిద్ధి చేస్తున్నారు, అంటే వాళ్ళు భగవంతులా? ఇక్కడ మనం బుద్ధినేత్రాన్ని వాడుకుంటే మనకు అర్థమవుతుంది, వాళ్ళు కూడా దేహదారులే, ఆత్మపరంగా నా సోదరులు. భలే వాళ్ళు దేవీ దేవతలు కావచ్చు, భలే వాళ్ళు రిద్ధి సిద్ధి చేసే మాంత్రికులు కావచ్చు, భలే పెద్ద పెద్ద పండితులు కావచ్చు, లేక ఉపన్యాసకర్తలు కావచ్చు, ప్రవచనకర్తలు కావచ్చు, విశిష్ట వ్యక్తులు కావచ్చు, ధర్మ స్థాపకులు కావచ్చు, పుణ్యాత్ములు మహాత్ములు కావచ్చు. శరీరధారి అంటే 2, ఒకటి వినాశి శరీరము, 2 అవినాశి ఆత్మ. ఆత్మ పరంగా అందరూ ఒక తండ్రి సంతానము. పిత అహం జగత మాత, ఒకే తల్లి తండ్రి యొక్క సంతానము ఆత్మపరంగా. అంటే దేవీ దేవతలు కూడా నాకు సోదరులే. అర్థమైన 33 కోట్ల దేవీ దేవతలు కూడా ఆత్మపరంగా ఒక తండ్రి సంతానము కాబట్టి వాళ్ళు నాకు సోదరులు. అదే విధముగా సాధువులు, సంతులు, ఋషులు, ముతులు ఎట్సెట్రా ఎట్సెట్రా వీళ్ళందరూ కూడా ఆత్మపరంగా నాకు సోదరులే. అదేవిధంగా పుణ్యాత్మలు, మహాత్ములు, ధర్మస్థాపకులు వీళ్ళందరూ కూడా ఆత్మపరంగా ఒక తండ్రి సంతానము కాబట్టి వాళ్ళు కూడా నాకు సోదరులే. ఇక్కడ యూనివర్సల్ బ్రదర్హుడ్ ఎక్కడొచ్చింది? వీళ్ళందరూ నా సోదరులే. యూనివర్సల్ బ్రదర్ కదా, సర్వమానవ సోదర భావము, సర్వమానవ సౌభ్రాతృత్వము ఎక్కడి నుంచి వచ్చింది? అందరూ ఒక తండ్రి సంతానము. అరే ఆత్మల్లో 5-6 రకాలు ఉన్నారు. పాపం చేసేవాడిని పాప ఆత్మ అంటున్నాం, మంచి పని చేసేవాడిని పుణ్యాత్మ అంటున్నాం, ఇంకా అద్భుతమైన మంచి పనులు చేస్తే గాంధీ గారిని ఏమన్నా మహాత్మ అంటున్నాం, ధర్మస్థాపకుల్ని ధర్మాత్మలు అంటున్నాం, దైవీ సంస్కారాలు ఉనికి పుచ్చుకొని జీవితాన్ని ఆ విధంగా శ్రేష్టంగా తయారు చేసుకునే వాళ్ళని దేవాత్మలు అంటున్నాం. కానీ భగవంతుడిని మాత్రము భగవంతులు అనలేదు. పరమాత్మని ఎప్పుడు కూడా పరమాత్మ అన్నాం, కానీ మన శాస్త్రాల్లో ఎక్కడా కూడా పరమాత్మలు అనే శబ్దం లేదు. అర్థమైందండి? ఇప్పుడు అందరూ సోదరులే అయినప్పుడు చాలా జాగ్రత్తగా ఇక్కడ కొంచెం డీప్ ఒక మిస్టరీ మీకు అర్థం కావాలి. అందరూ సోదరులే. వారసత్వము తల్లి తండ్రి నుంచి వస్తుందా లేక సోదరుడి నుంచి వస్తుందా? సోదరుడి నుంచి రాదండి. ఇప్పుడు నేను ఉన్న పరంగా శరీరం విడిచిపెడితే నాకు 2 ఫ్లాట్లు ఉన్నాయి, 2 కార్లు ఉన్నాయి, ఎవరికి వెళ్తాయి? నేను వీరునామా రాయకపోయినా ఎవరికి వెళ్తాయి? నాకు 2 సంతానము, ఒక అమ్మాయి ఒక అబ్బాయి, వాళ్ళకి వెళ్తుంది అంతే. ఇది లా అన్నమాట. లేదంటే మా అన్నయ్యకి మా అన్నయ్య తీసుకుంటాడు, మా చెల్లెలు తీసుకుంటుంది, లేకపోతే మాకు ఇంకొక తమ్ముడు ఉన్నాడు
వాడు లాగేసుకుంటాడు. అది ఇలా కాదు. ఆ విధంగా కంప్లైంట్ పెడితే పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తారు. అంటే ఆస్తి పిల్లలకి సంక్రమిస్తుంది కానీ సోదరులకు సంక్రమించదు. అంటే దీన్ని ఎందుకు చెప్తున్నాను ఈ ప్రిన్సిపల్ మీకు? తండ్రి యొక్క వారసత్వము, తండ్రి యొక్క స్వర్గ వారసత్వము అంటే సత్య త్రేతాయుగాలలో పొందేటువంటి శ్రేష్టమైన జన్మ అది తండ్రి నుండి సంక్రమిస్తుంది కానీ ఏవి దేవతల నుంచి సంక్రమించదు. ఋషులు మునులు సాధువులు సన్యాసుల నుంచి, పీఠాధిపతులు మహామండలేశ్వరులు జగద్గురు నుంచి సంక్రమించదు. మహాత్ములు పుణ్యాత్ముల నుంచి సంక్రమించదు. ధర్మ స్థాపకుల నుంచి సంక్రమించదు. కేవలం పరమాత్మ నుంచి సంక్రమిస్తుంది. ఆ పరమాత్మ నుంచి ఎప్పుడు సంక్రమిస్తుంది? మిమ్మల్ని మీరు స్వయముగా ఆత్మ అనుభూతి చేసుకుని ఫస్ట్ స్టెప్. రెండవది పరమాత్మక ఉనికిని కూడా అనుభూతి చేసుకుని ఆ యొక్క కనెక్షన్ సంబంధాన్ని మనసు బుద్ధి ద్వారా జోడించినట్లయితే దానినే భగవద్గీతలో 93 శ్లోకాలలో యోగము అన్న పదము ద్వారా స్పష్టం చేయడం జరిగింది. దానిని రాజయోగము, సర్వయోగాలకి ఇది రాజు లాంటిది అని. ఈ బ్యాక్గ్రౌండ్ లో ఈ శ్లోకం యొక్క మీనింగ్ వినండి జాగ్రత్తగా, మీకు అర్థమవుతుంది. బుక్కులో ఏమి ఇచ్చాడో ఏమంటే 8వ అధ్యాయంలోని ఆఖరి శ్లోకం 8:28. ఈ తత్వ రహస్యమును ఎరిగిన, ఇక్కడ ఏమండి ఈ తత్వ రహస్యం ఎరిగిన, చాలా జాగ్రత్తగా వినండి. ఈ తత్వ రహస్యమును ఎరిగిన యోగి, ఇక్కడ యోగి ఇంపార్టెంట్. ఇక్కడ యోగి అంటే ఏంటి? స్వయాన్ని ఆత్మగా అర్థం చేసుకోవడం, ఆత్మల తండ్రి పరమాత్మని గుర్తించి ఆయన ఒక్కడే భగవంతుడని తెలుసుకుని ఆయనతో బుద్ధి ద్వారా సంబంధాన్ని జోడిస్తే ఆయన యొక్క శక్తులు గుణాలు మనలో ప్రవహిస్తాయి. మనం శక్తివంతులుగా తయారవుతాం. మన జీవితం సర్వాంగ సుందరంగా తయారవుతుంది. మన ఆత్మ సంస్కరించబడుతుంది. కాబట్టి తదుపరి జన్మ మనం ఏమి కోరుకోవాలని అవసరం లేదు. ఆటోమేటిక్ గా సత్యయుగంలో మనము మన సంస్కారాలకు అనుగుణంగా అక్కడ మనము జన్మలు తీసుకుంటాము. ఈ తత్వరహస్యమును ఎరిగిన యోగి వేద పఠనముల వలన, చాలా జాగ్రత్తగా వినండి, యోగి వేద పఠనము వలనను యజ్ఞ దాన తపశ్చర్యాదుల వలనను, భౌతికంగా ఏంటంటే శరీరము ద్వారా చేసే తపస్సులు అంటే ఏంటి? ఎవరో ఆహారం తీసుకోకుండా సంవత్సరాలు గడిపేస్తున్నాడండి, లేకపోతే కొన్ని వేల సంవత్సరాలు జీవించేస్తున్నాడు మరణం లేకుండా, హిమాలయ పర్వతాల్లో ఉన్నాడు ఒక ఆయన. ఇలాంటివన్నీ కూడా మనం వింటుంటే మనం ఏమని భావం చేస్తాం? వారు భగవంతుడు అనుకుంటాం. కానీ ఇక్కడ భగవంతుడు ఏమంటున్నాడు? దేహదారులు ఎవరు కూడా భగవంతుడు కాదు అంటున్నాడు. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం అన్నమాట. యజ్ఞదాన తపశ్చర్యాదుల వలనను కలుగు పుణ్య ఫలమును రోసి రాజని నిస్సందేహముగా సనాతన పరమ పదమును చేరును. భోగి చేరుతాడు కానీ భోగి చేరడు. మన ఈ భోగి సుఖ, ఈ ఇంద్రియ సుఖ భోగాలని అనుభవించుకుంటూ ఆత్మని ఇంకా కొల్లబెట్టుకుంటూ ఇప్పటికే తమో ప్రధానంగా ఉన్నటువంటి ఆత్మని ఇంకా దాన్ని పాడు చేసుకుంటూ శరీరాన్ని కానీ విడిచిపెట్టినట్లయితే ఈ ఆత్మ ఒంటరి ప్రయాణం. అక్కడ మన కూడా ఎవరు రారండి, ఎవరికి వాళ్లే వెళతారు. కానీ అక్కడ అందరూ కలుసుకొని మీరు నాతో వస్తున్నారా, మీరు నాతో వస్తున్నారా, మీరు నాతో వస్తున్నారా అన్న భావన ఉండదు. అలాగా ఒంటరిగా వెళ్ళిపోతే ఇది బొగ్గులాగా ఉన్నటువంటి ఆత్మ సత్యయుగములోకి ఏ విధంగా వెళుతోంది? లాజిక్. దాని సంస్కారాలు సాత్వికంగా అయితేనే యథాసత్వే ప్రవృద్ధేతు ప్రళయం వ్యాతి దేహభృత్ తదోత్తమ విధాం లోకానవలా అని ప్రతిపద్యత అన్నాడు కదా. ఈ యొక్క సంస్కారాలు దేహ త్యాగం చేసినప్పుడు సాత్వికంగా ఉన్నట్లయితేనే నీవు సాత్విక యుగమైనటువంటి సత్యయుగంలో అడుగు పెడతావు అంటున్నారు. అంటే ఎందుకు చెప్తున్నాను అంటే, మనం గత ఎపిసోడ్ లో కూడా వేదేషు యజ్ఞేషు తపస్సు చేయవచ్చు చదువుకున్నాం. నా వేద యజ్ఞాధ్యయన దానై నచ క్రియాభిర్న తపోభిరుగ్రై, అదే దాన్ని మళ్ళీ రిపీట్ చేస్తున్నాడు. ఎందుకు రిపీట్ చేయాలి? మనం చాలా మూఢత్వంలో కూడుకుపోయి ఉన్నాం కాబట్టి రిపీట్ చేస్తున్నాడు. లేకపోతే నువ్వు ఆత్మవి నాయన, ఆత్మల తండ్రిని నేను, నా చెప్పిన మాట విని ఒక 4 శ్లోకాల్లో మొత్తం భగవతి చెప్పొచ్చు కదా. 574 శ్లోకాలు చెప్పాడు. ఎన్ని ఒక 50-60 శ్లోకాలు నువ్వు ఆత్మవని చెప్పాడు. ఒక 100 శ్లోకాల్లో నేను ఒక్కడే భగవంతుని చెప్పాడు. 200 పైచిలకు శ్లోకాల్లో ఇప్పుడు ఈ కలియుగం యొక్క అంతిమ సమయం ఉంది నాయన, కొత్త యుగం ప్రారంభమవుతుంది. ఆత్మని సంస్కరించుకునే పనియే నీకు అత్యంత ప్రాధాన్యమైనటువంటి పనిగా
నీవు ఆ విధంగా భావించాలి అని భగవంతుడు ఆ విధంగా చెప్తున్నాడు. ఇప్పుడు సంస్కార పరివర్తన విషయాన్ని పక్కన పెట్టుకుని ఇంకా విషయ వికారాలలో దూరిపోయి మనం ఆ విధంగా ఇంకా ఆత్మని సంస్కరించుకుంటే ఇంకా భగవంతుడు చెప్పిన మహామాటలకు కూడా లెక్కలేకపోయినట్లయితే దీనికంటే గొప్ప జ్ఞానం ఇంకెక్కడ దొరుకుతుందా? ఒక్కసారి ఆలోచించండి. మీ దగ్గర ఇంకొక శ్లోకం తీసుకుని వెళ్తున్నానండి. 11:54. 11:50 అధ్యాయం ఏంటండి? విశ్వరూప దర్శన యోగము. 11:54లో చాలా జాగ్రత్తగా వినండి ఒక్కసారి. చాలా అద్భుతం. 11:54, 11:55 కూడా చెప్తాను ఈ ఎపిసోడ్ లో, మీరు చాలా శ్రద్ధగా వినండి. అంటే ఒక్కొక్క శ్లోకము మన గుండె లోతులోకి పాకుల్లా గుచ్చుకుంటాయండి. భగవంతుడి మాటలు 850 కోట్ల మందికి చెప్తుంటే మీరు కేవలం ద్వాపర యుగములో ఉన్న అర్జునుడి కోసం అని చెప్పి మీరు కేవలం పఠన పారాయణ శ్రవణ ప్రచారానికి మాత్రమే దీన్ని అంకితం చేస్తున్నారా? మీ జీవితాలని మీరు శరీరం విడిచిపెట్టరా? మీరు ఏదైనా ఆ, ఈ వేల కొన్ని సంవత్సరాలు జీవిస్తారా? మీరు శరీరం విడిచిపెట్టినప్పుడు శరీరం ఇక్కడే, మీ బంధువులు ఇక్కడే కదా వాళ్ళు కాల్చేస్తారు. తర్వాత ఒంటరిగా ఆత్మ వెళుతుంది. ఆత్మ గురించి నువ్వేం చేసుకున్నావు? శరీరం గురించి 3 పూటల భోజనం చేస్తున్నావు, శరీరం గురించి 3 పూటల స్నానం చేస్తున్నావు, కానీ ఆత్మ యొక్క ఉనికి, ఆత్మ యొక్క జ్ఞానమే లేదు కదా. భగవద్గీత మొత్తం అంతా ఆత్మ జ్ఞానమే ఉంది కదా. ఆధ్యాత్మ అధ్యాత్మ విద్యానం అన్నాడు గీతలో. లేదండి అధ్యాత్మ విద్యానం అంటే ఎక్కడన్నాడు? 10వ అధ్యాయం 32వ శ్లోకంలో 2వ మిస్టరీ. ఇప్పుడు 11వ అధ్యాయంలో ఎంత స్పష్టంగా చెప్తున్నాడో చూద్దాం. నేను ఎవరికి దొరుకుతానో, ఏ లక్షణాలు ఉన్న వ్యక్తికి నేను దొరుకుతాను అంటున్నాడు. ఈ రోజున 30 లక్షల మంది, సుమారుగా 25-30 లక్షల మంది బ్రహ్మకుమారులు అన్నబడి వాళ్ళకి దొరికాడు. వివిధ ధర్మాల వాళ్ళకి దొరికాడు. పండు ముసలి వాళ్ళకి దొరికారు. ఏ చదువు లేని వాడికి దొరికాడు. యూత్ కు దొరికాడు. యూత్ 4-5 లక్షల మంది ఉన్నారు. అర్థమైందండి. అదేవిధంగా మదర్స్ అంటాం, మాతలు అంటాం, వాళ్ళకు 4-5 లక్షల మంది ఉన్నారు. అందులో 22 వింగ్స్ ద్వారా, అందులో జ్యుడిషియల్ వింగ్ అంటే జడ్జెస్ కూడా ఉన్నారు. మెడికల్ వింగ్ అంటే 3,000-4,000 మంది డాక్టర్స్ ఉన్నారు. పెద్ద పెద్ద డాక్టర్స్ ఉన్నారు. అదేవిధంగా విమెన్ వింగ్ అంటే స్త్రీలు ఉన్నారు. స్పోర్ట్స్ వింగ్ లో స్పోర్ట్స్ వాళ్ళు ఉన్నారు. అన్ని రకాల వాళ్ళు కూడా ఉన్నటువంటి ఈ 25-30 లక్షల మంది ఈ రోజున భగవంతుని గుర్తించినప్పుడు నేనెందుకు గుర్తించకూడదు అన్న ఒక సంకల్పం మీరు గట్టిగా తీసుకుంటే ఖచ్చితంగా మీరు కూడా గుర్తించడానికి అవకాశం ఉంటుంది. భక్త్యాత్మనన్యయా శక్య అహమేవం విధోర్జున జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన ప్రవేశం చ పరంతప. ఇది శ్లోకం అండి. ఇక్కడ ఏమన్నాడు? తత్వం అనే పదం వచ్చింది చూడండి. భక్త్యాత్మనన్యయా శక్య అహం ఏవం విధోర్జున జ్ఞాతుం ద్రష్టుం చ తత్వేన అన్నాడు. ఈ తత్వం అన్న పదము భగవద్గీతలో 574 శ్లోకాల్లో 16 శ్లోకాల్లో ఉందండి. అందుకని ఆ శ్లోకాలు ఎంచుకుని మరి మీకు చెప్తున్నాను. తత్వం ఆధారముగా అనన్య శక్తి అంటే అర్థమైంది. నువ్వు భక్తి చెయ్యి, భక్తి చెయ్యి కానీ మూఢభక్తి, మూర్ఖ భక్తి, అంధవిశ్వాసంతో కూడుకున్న భక్తి, అసలు నేనెవరో తెలియదు, నేను ఒక ఆత్మస్వరూపాన్ని అన్న సంగతి కూడా తెలియదు, పరమాత్మ స్వరూపం భగవంతుడు ఒక్కరే అన్న సంగతి తెలియదు, ఏదో చేస్తున్నానంటే చేస్తున్నాను, ఒక మొక్కుబడిగా చేస్తున్నాను, కాబట్టి నేను ఆ విధంగా చేసేటువంటి భక్తులకి నేను దొరకను అంటున్నాడు. జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఏమంటున్నాడు చూద్దాం. అంటే ఎటువంటి లక్షణాలు? ఓ పరంతప, ఇట్టి అంటే భగవంతుడికి, మన అర్జునుడికి 2 సాక్షాత్కారాలు అయ్యండి. ఒకటి ఏమో జ్యోతి బిందు స్వరూపము, అఖండ జ్యోతి స్వరూపం యొక్క సాక్షాత్కారము. రెండవది చతుర్భుజ విష్ణుమూర్తి యొక్క సాక్షాత్కారం. అది కూడా నేను క్లియర్ చేస్తాను రాబోయే ఎపిసోడ్స్ లో. ఆ విష్ణుమూర్తికి చతుర్భుజాలు ఎందుకున్నాయి, ఆయన 4 భుజాలకి ఉన్నటువంటి 4 ఇన్స్ట్రుమెంట్స్ యొక్క ఆధ్యాత్మిక రహస్యాలు ఏంటి, అవన్నీ చెప్తాను నేను. ఏమంటున్నాడు? ఓ పరంతప అర్జున, ఇట్టి నా చతుర్భుజ రూపమును ప్రత్యక్షముగా చూచుటకు తత్వజ్ఞానమును పొందుటకును అందు ఏకీభావ అందుటకును కేవలము అనన్య భక్తి ద్వారా మాత్రమే సాధ్యమగును. అనన్య అంటే భగవంతుడు ఒక్కడే అన్న ఆ సత్యాన్ని గుర్తించి ఆ ఒక్క భగవంతుడి యొక్క ఉనికిని పసిగట్టడం అనమాట చేసుకోవటం. అప్పుడు కనెక్షన్ అనేది కుదురుతుంది. నేను ఎవరిని అని ఒక 23 ఎపిసోడ్స్ ఏమో చర్చించుకున్నాం. నేను ఒక ఆత్మస్వరూపాన్ని అని చెప్పి. అందువల్ల భగవంతుడు ఏమంటున్నాడు? అనన్య అంటే అన్యులు భగవంతుడు కాదు, నేను ఒక్కటే భగవంతుడిని. ఆ విధంగా నన్ను గుర్తించి భక్తి చేసినట్లయితే నీవు నన్ను ప్రాప్తి చేసుకుంటావు. ఇప్పుడు
11వ అధ్యాయంలోని 55వ శ్లోకం చర్చించుకుని మనం ఈ యొక్క ఎపిసోడ్ ముగించబోతున్నాం. ఒక్కసారి చాలా జాగ్రత్తగా వినండి. చాలా లక్షణాలు చెప్పాడన్నమాట, ఎటువంటి వాళ్ళకి భగవంతుడు దొరుకుతాడు. మత్కర్మ కృన్మత్పరమో మద్భక్త సంగవర్జిత, మత్కర్మ కృన్మత్పరమో మద్భక్త సంగవర్జిత, నిర్వైర సర్వభూతేషు యస్స మామేతి పాండవ, యహ స మాం ఏతి పాండవ. ఆఖరి పంక్తి ఏంటండి? యహ సహ మాం ఏతి పాండవ, అటువంటి వాడు నన్ను పొందుతాడు. అంటే మనకి ఈ లక్షణాలు ఉన్నాయా? మత్ కర్మ, నీవు ఏ కర్మ చేసినా నాకు అంకితము చెయ్యి, నన్ను స్మృతి చేసుకుంటూ, నాతో యోగము చేసుకుంటూ నువ్వు ఆ స్మృతి చెయ్యి, ఆ కర్మ చెయ్యి. మత్ కర్మ కృన్ మత్పరమో. ఎందుకు మత్పరమో అన్నాడు అక్కడ? నన్ను ఒక్కడే నువ్వు పొందాలి, ఇక వేరే నీకు ఏమి లక్ష్యం లేదు. ఎయిమ్ అండ్ ఆబ్జెక్టివ్ ఈస్ టు ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ అండ్ దెన్ ఐడెంటిఫై గాడ్, స్పిరిచువల్ గాడ్, స్పిరిచువల్ ఫాదర్. పరమాత్మ అంటాం కదా, ఆత్మ అంటే స్పిరిట్ కదా, సుప్రీం ఫాదర్ అని గుర్తించాలి. మత్ కర్మ కురు మత్పరము మద్భక్త, నువ్వు నా భక్తుడు కావాలి. ఎక్కడన్నా ఎవరైనా చెప్పారు ఇప్పటికి వచ్చి? ఏ దేవతా స్వరూపం చెప్పిందా? నన్ను మాత్రమే నువ్వు గుర్తు చేయాలి, నన్ను మాత్రమే భగవంతుడిగా నన్ను అర్థం చేసుకోవాలి, ఇంకెవరు భగవంతుడు కాదని భగవంతుడు మాత్రమే చెప్పగలుగుతారు. ఎవరు చెప్పలే ఇప్పుడు? ఎవరు చెప్పారు? ఋషులు ఇప్పుడు చెప్పారా నేను ఒక్కడే భగవంతుడు, మిగతా వాడు భగవంతుడు కాదని? 33 కోట్ల మంది దేవీ దేవతలు చెప్పారా? ధర్మస్థాపకులు చెప్పారు ఎక్కడైనా? కానీ భగవద్గీత ద్వారా ప్రతి శ్లోకములో భగవంతుడు ఏం చెప్తున్నాడు? భగవాన్ ఉవాచ అంటున్నాడు. భగవంతుడు ఉవాచన లేదు. నేను ఒక్కడనే చెప్తున్నాను, భగవంతుడు నేను ఒక్కడినే, పరమాత్మని నేను ఒక్కడినే. మీరు భలే, మీరు ఏదైనా భావన పెట్టుకోండి, విశ్వాత్మలందరికీ తండ్రిని, పరమాత్మని నేను ఒక్కడినే. మత్ కర్మ కృన్మత్పరమో మద్భక్త సంఘవర్జిత అన్నాడు. సంఘవర్జిత అంటే ఏంటి? సంఘవర్జిత అంటే ఏంటి? మనము కేవలము ఏ సాంగత్యం ద్వారా మనము రాంగ్ డైరెక్షన్ లో వెళ్ళిపోతున్నామో, ఏ సాంగత్యం ద్వారా పరమాత్మని అనుభవం చేసేటువంటి అక్కడ నుండి వంచితం అవుతున్నామో, దూరం అవుతున్నామో, ఆ సాంగత్యాన్ని విడిచిపెట్టండి. నేను చెప్పిన మాటలకే ప్రాముఖ్యత ఇవ్వండి. నిర్వైర సర్వభూతేషు అన్నాడు. నిర్వైర సర్వభూతేషు. నిర్వైర అంటే ఏంటి? ఎవరి పట్ల శత్రుభావం ఉండకూడదు. సర్వభూతేషు అంటే ఏంటి? భూతేషు అంటే పంచతత్వాలతో కూడినటువంటి ఈ మనుషులు. ఎంతమంది ఉన్నారు? 8.5 బిలియన్, 850 కోట్లు. 850 కోట్ల మంది ఆత్మపరంగా నీకు సోదరులు. మీరు ఆత్మపరంగా భాయి భాయి, యు ఆర్ ఆల్ బ్రదర్స్, యూనివర్సల్ బ్రదర్హుడ్. వీళ్ళు ఏమంటారు? సార్వభౌమిక్ భాయిచారా అంటారు. ఇంగ్లీష్ లో యూనివర్సల్ బ్రదర్హుడ్ అంటారు. తెలుగులో సర్వమానవ సౌభ్రాతృత్వము అంటారు. దాని మీనింగ్ ఏంటి అసలు? నువ్వు సాటి మనిషిని ఒక సోదరుడిగా గుర్తించలేకపోతున్నావంటే ఆ యొక్క పదం యొక్క మీనింగ్ ఏంటి? దాన్ని ఎందుకు విశ్వసించాలి? ఆత్మపరంగా వాళ్ళందరూ సోదరులు అవుతారు. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? నిర్వైర, నీకు ఎవరి పట్ల వైరభావం ఉండకూడదు. ఎందుకంటే వీరందరూ సోదరుడు అయినా అందరూ నా సంతానము, వాళ్ళ బాగోగులు నేను చూసుకుంటాను. నీవు కేవలము నీ యొక్క ఆధ్యాత్మిక జాగృతి, ఆధ్యాత్మిక సుసంపన్నత, ఆధ్యాత్మిక వికాసము, స్పిరిచువల్ అవేకనింగ్, స్పిరిచువల్ ఏమంటారు ఎన్రిచ్మెంట్, స్పిరిచువల్ ఎన్లైటన్మెంట్, దీనికోసమే నువ్వు సమయాన్ని కేటాయించు. నిర్వైర సర్వభూతేషు యస్స మామేతి పాండవ, అటువంటి వాడు మాత్రమే నన్ను పొందుతాడు. ఈ లక్షణాలు నీలో ఉనికి పుచ్చుకో అంటున్నాడు. ఒకసారి భగవద్గీతలో ఏం చెప్పాడు ఒకసారి చెప్పుకొని నేను ఈ ముగించేస్తాను. ఏమన్నాడు ఇక్కడ భగవద్గీతలో? అర్జున, కర్మలను అన్నింటినీ నాకే అర్పించు వాడును. లక్షణాలు చెప్తున్నాడు. నీవు చేసే ప్రతి పది ఏం చేయాలి? భగవంతుడికి అర్పించడం అంటే ఏంటి? కర్మయోగం ద్వారా కర్మయోగిగా అవ్వాలి. యోగి అంటే కనెక్షన్ అండి, బుద్ధి మనసు బుద్ధి ద్వారా భగవంతుడితో మనము ఆ సంబంధాన్ని జోడించడం యోగం అంటారు. అది భగవద్గీతలో చెప్పిన యోగం అంటే అదనమాట. అందుకని ఏం చెప్తా, ప్రతి కర్మ నువ్వు కర్మయోగిగా చెయ్యాలి అంటే పరమాత్మకు స్మృతిలో చెయ్యాలి అని అర్థం అనమాట. అన్నింటినీ నాకే అర్పించు వాడును. మత్ పరాయణుడును. పరాయణత అంటే బలిహారం అవ్వాలండి. అంటే క్యాజువల్ గా గాడ్ గురించి క్యాజువల్ అప్రోచ్ కాదు. ఏ విధంగా అయితే మీ భౌతిక లౌకిక పనుల మీద ఎంత సీరియస్ గా మీరు
ఉద్యోగం చేయడానికి, డబ్బు సంపాదించుకోవడానికి, వ్యాపారాలు చేసుకోవడానికి, పిల్లల్ని చదివించుకోవడానికి, అన్నిటికీ ఏ ఆహారం వండుకోవాలి, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చెయ్యాలి, అన్ని దాని మీద క్యాజువల్గా ఉంటారా మీరు? కానీ భగవంతుడి విషయంలో మీరు క్యాజువల్గా ఉంటున్నారు నాయనా. క్యాజువల్గా ఉండకూడదు. నా మీద బలిహారం అవ్వాలి. ఇప్పుడు దిక్కులేని వాడికి దేవుడే దిక్కు అని అంటాం చూసారా? ఇప్పుడు ఈ సమయం ఆసన్నమైంది. ఇది కాలచక్రములో, సృష్టి చక్రములో సంక్లిష్ట సమయము. ఇప్పుడు లేకుండా మరెప్పుడు లేదు. అందువలన మీరు నన్ను గుర్తించడానికి, నా మీద బలిహారపడానికి నీవు ఆ విధంగా చెయ్యాలి. నిర్వైర సర్వభూతేషు మత్పరాయణును, నాయందు భక్తి శ్రద్ధలు కలవాడును, ప్రాపంచిక విషయములందు ఆసక్తి లేనివాడును. సంఘవర్జిత అని చెప్పాను కదా ఇందాక. ప్రాపంచిక విషయాలు, ప్రాపంచిక మనుషులు, మనల్ని భగవంతుడి నుంచి దూరంగా చేసే వాళ్ళ యొక్క సాంగత్యం నుంచి కట్ చేసుకోవాలంటున్నాడు. ప్రాపంచిక విషయములందు ఆసక్తి లేనివాడును, ఏ ప్రాణి అందును, ప్రాణి అంటే ఇక్కడ మనుషులేనండి, చీమ దోమ అని చెప్పండి, మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఏ ప్రాణి అందును ఏమాత్రము వైరభావము లేనివాడును అయిన అనన్య భక్తుడు మాత్రమే నన్ను పొందును. ఇక్కడతో నేను ఆపేస్తున్నాను. భగవంతుణ్ణి పొందడానికి నేను ఏమి చెయ్యాలి, ఏమి చెయ్యకూడదు, ఏ విధముగా మనం ఇప్పటి వరకు అజ్ఞాన వశమున, అంధవిశ్వాసము కారణముగా ఎన్నో విశ్వాసాలని పెట్టుకున్నాం దృఢంగా. ఈ విధంగా ఉంటే నేను భగవంతుడిని పొందగలుగుతాను అనుకున్నాం. కానీ ఒక్కొక్కటి మనం చూసుకుంటా వస్తే గత 4-5 ఎపిసోడ్స్ లో మనం చర్చించుకుంటున్నాము. దాన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది? భగవంతుడు నిర్దేశించిన మార్గములో మాత్రమే మనము భగవంతుణ్ణి ప్రాప్తి చేసుకోగలుగుతాము. తదుపరి ఎపిసోడ్ లో కలుసుకునేంత వరకు అండి అందరికీ నమస్కారము. లోకా సమస్తా సుఖినో భవంతు. థ్యాంక్ యూ. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో దైవతత్వాన్ని, దాని విశిష్టతను విపులంగా విశ్లేషించిన శ్రీ శ్రీనాథ్ గారికి ధన్యవాదాలు. నమస్కారం.